హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బాదం పప్పు వల్ల ఆరోగ్య లాభాలు అదేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అసలు బాదం అనేది మన లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. బాదం పప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని అన్ని పప్పుల్లో కింగ్ అని చెప్తారు. నానబెట్టిన బాదం పప్పును తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బాదం పప్పు పొట్టుతో తినకూడదు. అలా తినడం వల్ల జీర్ణం కావడం కొంచెం కష్టం. బాదం పప్పులో విటమిన్ ఇ, విటమిన్ బి12, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీస్ మరియు ఫైబర్లు అధికంగా ఉంటాయి. అందానికి, చర్మకాంతిని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. 8 లేక 10 బాదం పప్పులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. రోజు ఉదయాన్నే అల్పాహారానికి ముందు పొట్టు తీసి తినాలి. ఇలా తినడం వలన అధిక బరువు నుండి తగ్గించుకోవచ్చు. బాదం తినడం వలన పొట్ట నిండినట్లుగా అనిపించి ఎక్కువగా ఆకలి వేయదు. దానివల్ల మనం తర్వాత తీసుకునే ఆహారం తక్కువగా తింటాం. అందువల్ల బరువు తగ్గాలనుకున్న వారు క్రమం తప్పకుండా బాదం పప్పును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వలన చర్మం ముడతలు పడకుండా ఎక్కువ కాలం చర్మాన్ని కాంతివంతంగా, ముడతలు రాకుండా కాపాడుతుంది. నానబెట్టిన బాదంను మిక్సీలో రుబ్బి వచ్చిన పేస్టులో తేనె, ఆలివ్ ఆయిల్ని కలిపి వారానికి ఒకసారి ముఖానికి పూయడం వల్ల ముఖ సౌందర్యం పెరగటమే కాకుండా ముఖానికి కావలసిన విటమిన్స్ కూడా లభిస్తాయి. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బాదం క్యాన్సర్ను అరికడుతుంది. బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జీవకణాలను ఎప్పటికప్పుడు కొత్తవిగా వృద్ధి చెందేలా తోడ్పడుతుంది. అలాగే గుండెకి సంబంధించిన అన్ని రుగ్మతలు నివారించడానికి ఎంతగానో బాదం ఉపయోగపడుతుంది. రోజు బాదం తీసుకోవటం వల్ల గుండెకు కారణమయ్యే కారకాల నుండి తప్పించుకోవచ్చు. బాదంలో లభించే ఒమేగా, మెగ్నీషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మెదడును చురుగ్గా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్ దంతరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా శరీరంలోని నరాలను యాక్టివ్గా ఉంచుతాయి. సో ఫ్రెండ్స్, ఇదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. అలాగే బాదం తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీరు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా ధన్యవాదములు.